నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। సూలూరుపేట పట్టణ మరియు మండల పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకున్న స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చొరవ తీసుకొని కరోనా బారిన ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోవిడ్ విభాగం ఏర్పాటు చేసి ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కల్పించి ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు। ఇంకా 2 months లో టెలిరేడియాలజీ వాళ్ళు నమస్కారం। రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి వల్ల సెకండ్ వేవ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి। అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి డాక్టర్లని, అధికారులని అందరూ కూడా సమాయత్తం చేస్తూ లీవ్ మీటింగ్స్ పెట్టుకుంటూ అందరినీ కార్యోన్ముఖులు చేస్తూ కోవిడ్ని ఈ రాష్ట్రంలో పాల్గొనడానికి, తరిమి కొట్టడానికి అన్ని చర్యలు తీసుకోబోతున్నాయి। మరి కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, తగినంత ఆక్సిజన్ కొరత ఎక్కడ లేకుండా మరి ముఖ్యమంత్రి గారి యొక్క ముందుచూపు చొరవతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది। ఇంకొక సంతోషకర విషయం ఏంటంటే మరి కలెక్టర్ గారు, గూడూరు సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకించి చొరవ తీసుకొని ఒక సిక్ ఇండస్ట్రీని, ఆక్సిజన్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించారు। బహుశా ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తున్నారు। 400 సిలిండర్లు రోజుకి వస్తాయన్నట్టుగా సమాచారం వచ్చింది। మరి సబ్ కలెక్టర్ కూడా మనకు కూడా నాయుడుపేట సబ్ డివిజన్కి, రెవెన్యూ సబ్ డివిజన్కి కూడా రోజు ఒక 50 సిలిండర్లు ఇచ్చడానికి మరి అంగీకరించారు కలెక్టర్ గారు కూడా। డాక్టర్ని, కలెక్టర్ గారిని, మరి సబ్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అధికారులందరినీ, డాక్టర్లు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, పోలీస్ సిబ్బంది అయితేనేమి, అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మరి సరైన అవగాహన కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఈరోజు నుంచి 50 సెంటర్లు కూడా వస్తున్నాయి। సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మరి ఈరోజు నుంచి సూలూరుపేట సిహెచ్సిలో కూడా 5 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం। అదేవిధంగా నాయుడుపేటలో టిట్కో దగ్గర ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో 50 బెడ్లని ఏర్పాటు చేస్తున్నాం। అంటే సుమారు 55 బెడ్లు ఆక్సిజన్ బెడ్లుగా రాబోతా ఉన్నాయి। వాటితో పాటు ఒక 20 అంటే ఆల్రెడీ ఒక 5 ఆక్సిజన్ కాన్సంట్రేట్ పెట్టున్నాము। మరి ఈరోజు సాయంకాలం కానీ, రేపు కానీ 1-2 రోజుల్లో మరి సెంట్ గోబిన్ వాళ్ళు ఒక 15 ఆక్సిజన్ కాన్సంట్రేట్ ఇస్తున్నారు। అవి అందుబాటులోకి వస్తే ఒక 5 సూళ్ళూరుపేటలో, ఒక 3 సూళ్ళూరుపేటలో, ఒక 2
కడలో కూడా పెట్టి మరి మిగతా 10 నాయుడుపేటలో కూడా పెట్టి వైద్యాన్ని ఈ కోవిడ్ పేషెంట్కి నిరాఘాటంగా అందిస్తామని తెలియజేస్తా ఉన్నా. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సులూరుపేటలోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మరియు గోపిల ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి వృద్ధ ఆశ్రమం వద్ద వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేసి పలువురు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ప్రజలు అందరూ కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కేటాయించిన సమయంలో మాత్రమే ఇంటి వద్ద నుండి బయటకు వచ్చి తమ తమ అవసరాల నిమిత్తం పనులు ముగించుకొని తిరిగి క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని, అదేవిధంగా కూడా వర్తక వ్యాపారస్తులు కూడా నిర్ణీత సమయంలోనే షాపులు తెరిచి ప్రజలకు తగు అవసరాలు తీర్చాలని, అంతేగాని కర్ఫ్యూను అతిక్రమించి ఇష్టానుసారంగా ప్రజలు వ్యాపారస్తులు ప్రవర్తించకూడదని సూలూరుపేట సీఐ వెంకటేశ్వర రెడ్డి ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా 12 గంటల తర్వాత బైక్లపై కార్లలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఇంటి వద్దనే ఉండి కరోనాను జయించాలని అన్నారు. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తప్పవని ఎస్ఎస్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధి మరియు సూలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్న యావత్ విలేజర్స్ అందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా ఈ కరోనా సందర్భంగా ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం. దయచేసి బయట తిరగొద్దు. ప్రతి 200 మందిలో ఒకరు చనిపోవడం జరుగుతుంది. అది మనకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. కరోనా అనేది గాలి ద్వారా కూడా వస్తుందనేది సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మీరు బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకూడదు. ఒక్క నెల రోజులు మీరు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటే ఈ కరోనా వ్యాప్తి అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మన జీవనం మనం సాగించవచ్చు. దయచేసి చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టి సూలూరుపేట ప్రజలను అడుగుతున్నాను. ఈ లాక్డౌన్కి సహకరించి మీ ఆరోగ్యం కోసం మేము ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడా దయచేసి బయటికి రావద్దు. లాక్డౌన్కి పూర్తిగా సహకరిస్తారు. 12 గంటల లోపు ఏదన్నా పనులున్నా కానీ చేసుకొని 12 గంటల తర్వాత వెళ్ళండి. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని బయటికి పంపించొద్దు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మీకేమో ముసలోళ్ళు అవ్వటం వల్ల తల్లిదండ్రులకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు బయట తిరిగి కరోనా తగిలించుకొని మీకు వచ్చి తగిలించారని అంటే మీరేమో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దయచేసి చిన్నపిల్లలకి బండ్లు ఇచ్చి బయటికి పంపించకుండా తల్లిదండ్రులే వాళ్ళని అదుపులో పెట్టి బయటికి రాకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారిని మన యొక్క ఈ లాక్డౌన్ వలన సూలూరుపేట నుండి పారద్రోలి అందరము ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.